నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారిది పిఠాపురం 12వ ఆవిర్భావ సభ ఎలా అనిపించింది సార్? ఏమనిపించింది మీటింగ్ విన్న తర్వాత? సభ చాలా బాగా జరిగిందండి. కానీ ఇది భవిష్యత్తులో ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద ఎఫెక్ట్ చూపిస్తుందేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నాగబాబు గారు చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు ఆయన. అవును, నాగబాబు గారు చెప్పినటువంటి కామెంట్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారే, అభిమానులు మాత్రమే, ఇద్దరే, ఇంకెవరు లేరు మధ్యలో అని చెప్పడం జరిగింది. అవును, అది చాలా దురదృష్టకరమైన విషయం. అవును, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దాదాపు 12 సంవత్సరాల నుంచి పార్టీ నడిపించినా కానీ ఎప్పుడు విజయం సాధించలా. అవును, ఆయన సభలకి ఎంతో మంది అభిమానులు వచ్చారు, కానీ ఆయన విజయం సాధించలేదు. అవును, ఇటువంటి సందర్భాల్లో ఈవెన్ బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొన్నారు వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో ఓడిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ వాళ్ళకి 40% ఓటు బ్యాంక్ ఉంది. గమనించాల్సిన విషయం. అవును, ఇంత ఓటు బ్యాంక్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో ఒప్పందం చేసుకోవడం ద్వారానే, బీజేపీ పార్టీ ఒప్పందం చేసుకోవడం ద్వారానే కూటమి ప్రభుత్వం వీళ్ళు అందరూ కూడా కలిసి అక్కడ స్థానిక ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మ గారు ఎంతో కృషి చేశారు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయేవాళ్ళు. ఈవెన్ తెలంగాణలో చూడండి, అసలు అన్ని ఓడిపోయారు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ. అటువంటిప్పుడు ఆయన ఏం చేశారు, కొంతకాలం సైలెంట్గా ఉండి ఎమ్మెల్సీ వచ్చింది ఆయనకి, నాగబాబు గారికి. ఎమ్మెల్సీ ఎప్పుడైతే రాగానే ఇంకా చెలరేగిపోతున్నారు. ఇది వర్మ గారిది ఎవరిది ఏం లేదు, మాదే, మేమే తెలుగుదేశం పార్టీ నిలబెట్టినాం, ఈ విధంగా మాట్లాడటం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక వర్మ గారిని అనడం కాదు, మొత్తం తెలుగుదేశం పార్టీని అతను ఇన్స్టాల్ చేసినట్టు అయింది. దీన్ని పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ఖండించాలి. ఇంకో విషయం ఏంటంటే 40 ఏళ్ళ 4 దశాబ్దాలుగా ఉన్న టీడీపీ పార్టీని కూడా మేము నిలబెట్టాము అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఆయన అన్నది కూడా అది కూడా కొంత హాస్యాస్పదంగానే ఉంది. ఎందుకంటే ఈయన పార్టీ పెట్టకముందు తెలుగుదేశం పార్టీ ఉంది. వాళ్ళు ఆల్రెడీ ఎలక్షన్ లో గెలిచారు, ఇది వరకు ఇలా గెలిచారు. చీఫ్ మినిస్టర్ గా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. కానీ ఏమైందంటే కాలక్రమేణా కూడా కొంత ప్రజా వ్యతిరేక ఓటు వేయడం ద్వారా వాళ్ళకి కొంత ఓటు బ్యాంక్ తగ్గింది. అవును, ఇదే మనం నిజంగా ఆలోచించినట్టయితే తెలుగుదేశం పార్టీ కనుక విడిగా, కూటమి కాకుండా విడిగా పోటీ చేసినట్టయితే బహుశా ఓడిపోయేవాళ్ళు, లేదంటే మెజారిటీ తగిన సీట్లు వచ్చేవి కాదు. అవును, ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చెప్పుండొచ్చు. ఆయన మాటలో కొంత వాస్తవం కూడా ఉంది, వాస్తవం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం వల్ల ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ అయింది, ప్లస్ బీజేపీ అందరూ కలవటం వల్ల. అంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో పార్టీలు అధికారంలో ఉన్నాయి అన్న మాట అయితే వాళ్ళు చెప్పారు. ఇది కరెక్టే అంటారా? అంత అయితే లేదండి. అది వాళ్ళు కొంత సపోర్ట్ చేశారు అంతే. కేవలం ఈ ప్రపంచం అంతా నా వల్ల జరుగుతాడు కరెక్ట్ కాదు. అది వాళ్ళు కొంత ప్రభావం చూపించారు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఓటు బ్యాంక్ 6%. ఆ విషయం గమనించారు ఆయన. ఈ మధ్యన 6% నుంచి 8.6%, 9% వరకు వచ్చింది. అంతేగాని 40%, 30% ఓటు బ్యాంక్ పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ప్రతి పార్టీకి కూడా అధికార పక్షం, ప్రతిపక్షానికి బలమైన ఓటు బ్యాంకులు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఏమి కూడా చేయలేరు. అది కూడా కాకుండా పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా కూడా ఈ యొక్క తమిళ హీరోలందరినీ కూడా ఆయన కదిలించుకున్నారు. అది చాలా పొరపాటు చేశారు ఆయన. అవును, ఈ హిందీ లాంగ్వేజ్ గురించి ఆయన మాట్లాడడం కరెక్ట్ అంటారా? అది చాలా పొరపాటు అండి ఆయన. ఎందుకంటే ఆయన తన స్థాయి తెలుసుకుని మాట్లాడాల్సింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కదిలించుకుంది ఎవరినో కాదు, ఒక రజనీకాంత్ ని కదిలించుకున్నాడు, ఒక కమల్ హాసన్ గారు, ఒక పెద్ద హీరోలు అందరూ, విజయ్ గారు, వీళ్ళందరినీ కూడా ఆయన ఎదిరించాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళందరూ సినిమాలు కూడా హిందీలో డబ్ అవుతాయి. మీరెవరు కూడా హిందీలో డబ్ చేయొద్దు సినిమాలు, కేవలం తమిళంలో తీసుకోండి, రేపు తెలుగులో కూడా డబ్ చేయొద్దు అంటాడేమో. అంటే ప్రతిసారి కులాల గురించి, మతాల గురించి కూడా తీస్తాడు. ఎందుకు అది ఆయన అవసరం? అది స్టేజ్ లో పైన అవగాహన రాహిత్యం అది కేవలం కొంతమంది దాంట్లో ఇది అవ్వదు. అందరూ కూడా కలిస్తేనే, సామూహికంగా కలిస్తేనే ఒక విజయం అనేది సాధ్యపడుతుంది. అంతేకాకుండా ఈ విధంగా కేవలం కూడా ప్రాంతాలని రెచ్చగొట్టడం ద్వారా అవ్వదు. ఈవెన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం అందలేదు, అది ఆయన గారి కోపం. స్టాలిన్ గారు ఒక మీటింగ్ పెట్టారు త్రిభాష గురించి. త్రిభాష సూత్రం గురించి మీటింగ్ పెట్టినప్పుడు అందరినీ ఆహ్వానించారు ఆయన. ఒక పవన్ కళ్యాణ్ గారిని ఒక్కరిని ఆహ్వానించలేదు, జనసేన పార్టీని. ఆ విధంగా ఆయన తీవ్రమైన అవమానం చేశారు స్టాలిన్ గారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఈ విధంగా ప్రశ్నిస్తే పర్లేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు, డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. మేము ఏం హామీలు ఇచ్చాము అది ఒకటి చేస్తాము, మేము ప్రజల్లోకి వెళ్తాము, ముఖ్యంగా మహిళలకు అండగా ఉంటామని ఇలాంటి వాగ్దానాలు చెప్పకుండా మళ్ళీ పాత మాటలే మాట్లాడి నేను చదువుకున్న
ఉన్నాను, నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ ఇలాంటివి అసలు మీటింగ్ ఎందుకు పెట్టాడో ఏం మాట్లాడాడో కూడా చాలా మంది ఆయనకు కూడా అర్థం లేదు అని అంటున్నారు. మీకు ఎలా అనిపించింది? అవునండి, వాస్తవానికి ఏంటంటే నాగబాబు గారు క్వార్టర్ వేసుకుని వచ్చారని అందరూ అంటున్నారు. ఆయన క్వార్టర్ వేసుకుని వచ్చి మాట్లాడాడు, అందువల్ల అటువంటి మాటలు వస్తాయన్నారు. ఈ యొక్క పార్టీ అంతా తాగుబోతుల పార్టీ అనేటువంటి కామెంట్స్ కూడా కొంతమంది చేయడం జరిగింది. అందరూ కూడా పార్టీకి వచ్చిన వాళ్ళు తాగేసి వచ్చి మాట్లాడుతున్నారు కొంతమంది అనేటువంటి కామెంట్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయింది కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి ఏమి అమలు జరగట్లేదు, పథకాలు వాళ్ళు చెప్పడమే కానీ ఏది అమలు జరగట్లేదు. ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీన్ని వాళ్ళు గమనించాలి. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు తన ఓటు బ్యాంక్ పెరగాలంటే ఖచ్చితంగా కూడా ఆయన పథకాలను అమలు చేయాలి, ఆ దిశగా చూపించాలి. ఇప్పటివరకు తాము ఏం సాధించామనేది చెప్పట్లేదు. గతంలో కూడా 30,000 మంది మహిళలు అదృశ్యం అయ్యారు అన్నాడు. ఇప్పుడు మరి అధికారంలోకి రాగానే ఏ ఒక్క రోజు కూడా వాటి గురించి ప్రస్తావన లేదు. ఎందుకు ఇట్లా? ఖచ్చితంగా ప్రస్తావించాలి ఆయన. ఓన్లీ ఇప్పుడు వాళ్ళు అదృశ్యమయ్యారు, కొత్తగా ఎవరైనా అదృశ్యం అవుతున్నారా అనేది చెప్పాలి. లేకపోతే ఈయన ఇప్పుడు అదేమంటే నాకు హోంశాఖ లేదంటాడు ఆయన. ఇప్పుడైనా ఆయన హోంశాఖ ఇచ్చిన మటుకు ఏం చేస్తారు? అనిత గారు ఉన్నారు కదా, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని పాత వాళ్ళని తెచ్చి ఏర్పాటు చేయాలి. అదేం చేయట్లేదు ఆయన. వాళ్ళు సాధించేటువంటి విజయాలన్నీ కూడా ఖచ్చితంగా ఒక సంవత్సరంగానే మొత్తం పత్రం విడుదల చేయాలి. అప్పుడే కూడా ప్రజలందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తారు. లేదంటే ఆయన క్రమంగా కూడా ఇదివరకు చిరంజీవి గారిలాగా ఓడిపోవడం జరుగుతుంది. వాళ్ళ పార్టీ కూడా మళ్ళీ కిందకు వచ్చేట్టు ఖాయం. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి రావాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అంటారు. ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి. ఇప్పుడు ఆయన చూడండి, పిఠాపురంలో ఆయన ఎమ్మెల్యే కదా. ఇప్పుడు ఆయన పిఠాపురంలో ఉంటున్నారా? లేరు. ఆయన ఎక్కడ ఉంటున్నారు? ఆయన ఎక్కడో వేరే చోట ఉంటున్నారు. ఆయన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉంటున్నారు. ఆయన ఏంటంటే అభివృద్ధి చేయడం అంటే ఒక 4 రోడ్లు వేసాము, 4 రోడ్లు వేస్తే అభివృద్ధి అంటున్నాడు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కూడా ఆయన స్థానికులు అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను తీర్చాలి, బాధ్యత వహించాలి. అలాగే రాష్ట్ర స్థాయి కూడా ఎదగాలంటే రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.